వెల్కమ్ బ్యాక్ టు వన్ మజీర్ గారు. స్టీరియోటైప్స్ గురించి మనం మాట్లాడుతున్నారు. అంటే ఒక వ్యక్తి మీద వచ్చినటువంటి ఆరోపణని అది నిరూపణైనా కాకపోయినా మిగిలిన సమూహాన్ని అంతటిని కూడా వీళ్ళు అలాంటి వాళ్ళే అనేటువంటి బ్రాండింగ్ అనేది ముందు ఈ సమాజం నుంచి తొలగాలి. అండ్ వన్ మోర్ యు ఆర్ టాకింగ్ అబౌట్, అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి అక్యూజ్డ్కి కన్విక్ట్కి తేడా పాటిస్తున్నారా? అంటే నిందితుడికి కోర్టు ఖరారు చేసినటువంటి శిక్ష పడ్డటువంటి నేరస్తుడికి మధ్య తేడా చెరిగిపోతుందా? అంటే ఇక్కడ మనకి ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి 5గురు ఉన్నారు చూసారా, వ్యాన్లో తీసుకొచ్చిన వాళ్ళు కన్విక్ట్స్ కాదు, నేరస్తులు. అంటే నేరాన్ని కోర్టులో నిరూపణ అయినటువంటి వారు కాదు, నేరాన్ని ఆరోపించబడేటువంటి వాళ్ళు, అండర్ ట్రయలర్స్, విచారణలో ఉన్నటువంటి ఖైదీలు. సో కాబట్టి ఇది కానీ వీళ్ళని శిక్షించడం అనేది నేరస్తుని శిక్షించగన్నట్టుగానే సమాజం భావిస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? See, actually, I think our society, whole of Indian society, has to really relook at its own way of thinking when it comes to justice, when it comes to judiciary, when it comes to police. Okay. న్యాయ వ్యవస్థకి తర్వాత పోలీసుకి న్యాయానికి మధ్యనటువంటి తేడా. First and foremost is, as you rightly just mentioned, that a person who is accused need not necessarily be guilty. Okay. There is a difference between guilty and accused. ఒక వ్యక్తి నేరారోపితం అయినప్పుడు నిందితుడిగా ఉన్నవాడు ఖచ్చితంగా నేరాన్ని చేసి ఉంటాడనేది ముందుగా మనం చెప్పలేం, ఎప్పుడు కోర్టు నిర్ధారించే వరకు. So that is why you have due process of law. Okay. And if we don't respect the due process of law, then anybody can be accused of anything and punished. సో కాబట్టి ఈ నిందితుడికి శిక్ష పడేంత వరకు నేరస్తుడిగా మనం చెప్పలేం. కాబట్టి మధ్యలో ఉండేటువంటి ప్రాసెస్ పట్ల, మన మధ్యలో ఉండేటువంటి ప్రక్రియ పట్ల, ఆ న్యాయపరమైన ప్రక్రియ పట్ల గౌరవం లేకపోతే మనం నిందితుడినే నేరస్తుడిగా భావించే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు అది నడుస్తుంది. రైట్. You see, actually, it is the responsibility of the police to catch those who could have committed some crime, who could have committed. Okay. And it is not necessary that always the police would be right in catching the right people. ఇది పలానా వాళ్ళు నేరం చేసి ఉంటారన్న వాళ్ళని పట్టుకోవడం అనేది పోలీసుల తక్షణ కర్తవ్యం, అది చెయ్యాలి. కానీ వాళ్ళే చేశారని వాళ్ళు చెప్పడానికి పోలీసులకు హక్కు లేదు. It is the responsibility of the judiciary. అది న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం. ఓకే, ఇప్పుడు మనం just one thing I will add here, okay. And it is certainly not correct, and it is certainly not within the habit of the police to punish in any way. Okay. But unfortunately, encounters are the extreme case of punishment. Okay. But then there are so many ways in which common people also suffer. సో కాబట్టి ఎన్కౌంటర్స్ పనిష్మెంట్స్ కానీ భావిస్తున్నారు జనం కూడా. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు ఒకసారి మనకి ఇదే తెలంగాణ ప్రాంతంలో, అప్పుడు ఇంకా మనకు రాష్ట్రం కంబైన్డ్గా ఉంది. అప్పుడు వరంగల్ ప్రాంతాల్లో యాసిడ్ దాడులు ఆడపిల్లల మీద బాగా జరిగాయి. అందులో ప్రణీత, స్వప్నిక అనేటువంటి ఇద్దరు అమ్మాయిల మీద యాసిడ్ అటాక్స్ జరిగితే వాళ్ళ గురించి నిజానికి అందరూ మొత్తం 2 ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా చాలా రోడ్ల మీదకి వచ్చి అడిగేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి అడిగేటప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ ది డిస్టింక్షన్ బిట్వీన్ ది డిమాండ్స్. వాళ్ళు ఈ అమ్మాయికి న్యాయం చేయాలని కానీ, లేదా వీళ్లకు ఈ యాసిడ్ దాడికి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని కానీ అడగలేదు. అలాగే శిక్ష కూడా మరణదండన వేయాలని కూడా అడిగిన వాళ్ళు తక్కువ. కానీ ఏమడిగారంటే, మీరు ఉరి శిక్ష వేయక్కర్లేదు, వీళ్ళని శిక్షించక్కర్లేదు, వీళ్ళని ఎన్కౌంటర్ చేయండి అని అడిగారు. సో కాబట్టి ఎన్కౌంటర్ హ్యాస్ బీన్ లెజిటిమేటెడ్ బై ది పీపుల్. Yes. సో దానికి ఒక రకమైనటువంటి ఇదే తగిన శిక్ష అనే భావన ఉంది. సో కాబట్టి ఈ భావన అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అప్పుడు యాసిడ్ దాడులకు పాల్పడినటువంటి దుండగుల మీద జరిగినప్పుడు సమర్థించారు. ఇప్పుడు తప్పనిసరిగా ఉగ్రవాద మీద ముద్ర ఉన్నటువంటి వాళ్ళ మీద పడ్డప్పుడు కూడా సమర్థిస్తున్నారు. ఓకే, ఇది ఇలా ఉన్నట్టయితే మనకి ఇంకొక ది అదర్ యాంగిల్ సేమ్ అనుకోకుండానే మోస్ట్ 2 రాష్ట్రాల్లో కోయిన్సిడెన్స్, విడిపోయినటువంటి 2 రాష్ట్రాల్లో కోయిన్సిడెంట్ అంటే ఇది జరిగినటువంటి రోజునే అక్కడ కూడా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించినటువంటి వాళ్ళ మీద జరిగింది. 100 మంది కూలీలు పనిచేస్తే స్మగ్లింగ్, ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు స్మగ్లర్స్ అవునో కాదో తెలియదు, కానీ మొత్తం స్మగ్లింగ్ అనేటువంటి టోటల్ ప్రాక్టీస్లో మొత్తం వ్యవస్థలో వాళ్ళు భాగంగా ఉన్నారు. కానీ వాళ్ళు కూలీలు.
దిగువ సామాజిక వర్గానికి చెందినవారు, తర్వాత వేరే రాష్ట్రానికి తమిళ ప్రాంతానికి చెందినటువంటి వారు. సో ఇక్కడేమైంది, 20 మందిని చంపేసేసరికి డెఫినెట్గా 2 వెర్షన్స్ వచ్చాయి. దుష్ట శిక్షణ జరిగింది. స్మగ్లింగ్ అనేది ఎవరైనా సరే స్మగ్లింగ్ పాల్పడితే పరిస్థితి ఇదే ఉంటుంది అనేటువంటి ప్రభుత్వం సరైనటువంటి హెచ్చరిక చేసింది. రేపొద్దున్న ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయాలంటే భయపడతారు అన్న భావన ప్రజలకు వెళ్ళింది. కాబట్టి ఇది సరైనటువంటి అంశం అనేటువంటి ఒక వాదన. రెండవ వాదన ఇది మానవ హక్కులకు సంబంధించింది. రెండవ వాదన ఇక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు కూలీలు, వాళ్ళని ఏం చేస్తామనేది. బట్ కూలీ అయినా మరొకటి అనేది సిస్టమ్ కదా. ఈ సిస్టమ్ అనేది స్మగ్లింగ్ అనేటువంటి సిస్టమ్ కదా. ఆ స్మగ్లింగ్ సిస్టమ్ని చేజ్ చేయడంలో పోలీసులు కాల్పులు జరిపే హక్కు ఉందా లేదా? పైపచ్చి వాళ్ళు ఎదురుగా వాళ్ళ చేతుల్లో ఫైర్ ఆర్మ్స్ లేవు, కానీ కొడవళ్ళవి విసిరారని చెబుతున్నారు. కాబట్టి దానికి ప్రతిగా ఫైర్ చేశారు. కాబట్టి ఇక్కడైతే ఉగ్రవాదానికి మనకు అనేక కారణాలు ఏమైనా ఉన్నాయి. మరి స్మగ్లర్స్ మీద కూడా ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ చేయడము, స్మగ్లింగ్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళ మీద ఎన్కౌంటర్ చేయడం కూడా తప్పేనా? See, any brand of instant justice where the police is trying to get shortcuts is wrong, should be condemned, because it can never be condoned, not only because it is wrong, but because it can have very wrong consequences for society. Okay. Today they have killed people there in smugglers in jungle. There has been cases where there have been so many encounters in Mumbai. Okay. That celebrated inspectors and others, who were encounter specialists. They were known as encounter specialists. Yeah, I don't know what. Encounter specialists. Yes. So, this particular thing, because then we also know of a case of a very celebrated encounter specialist ఎన్ని సెంచరీలు కొట్టారు, ఎన్ని రికార్డులు చేశారు అనేటువంటి క్రికెటర్లకి ఎలాంటి ఖ్యాతి ఉందో, సో అలాగే ఎన్కౌంటర్లు చేశారనేటువంటి పోలీస్ కాప్స్ కూడా అలాంటి ఖ్యాతి ఉంది. అలా స్టార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారు. Perhaps I don't recall his name now, but this encounter specialist from Mumbai, who had killed more than 56 people, and that Aptak Cheppan was the movie made on him. Aptak Cheppan. That person was later stripped of his post. He was put in jail because what he had started doing was he had started taking money to kill people and say that these are criminals. Okay. Okay. So కాబట్టి డబ్బులు తీసుకుని వాళ్ళని నేరస్తులైనటువంటి భావన. It is documented. Yes. So what happens is, if you give free hand to the police to undertake justice, then it will become, police will become mafia. ఓకే, రైట్. So this actually, నేరస్తులను చంపడానికి పోలీసులకు లైసెన్స్ ఇస్తే తర్వాత ఎవరిని చంపుతాడన్నది పక్కన పెడితే తనే నేరస్తుడిగా మారి తనే మాఫియాగా మారేటువంటి ప్రమాదం ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ముంబైలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యొక్క కథనం అదే అని మీరు చెబుతారు. So we have now, society has to take a call and decide whether they want a police force which will follow rule of law, or whether they would like to have a mafia which will give instant justice. రైట్. ఓకే. సో కాబట్టి మనకి మాఫియా, మనం పోలీసులనే మాఫియాగా మార్చుకుందామా, తద్వారా ఇంజస్టిస్ సాధిద్దామా, లేదా పోలీసుల యొక్క మన న్యాయ వ్యవస్థని గౌరవిస్తూ దర్యాప్తు చేసి నిజమైనటువంటి నిందితుల్ని పట్టుకుని వెళ్ళి వాళ్ళ యొక్క నేరారోపణ చేసి వాళ్ళకి నేరస్తులైతే శిక్ష పడడానికి సహకరించేటువంటి పోలీస్ వ్యవస్థ కావాలనేది మన సిస్టమ్ తేల్చుకోవాల్సినటువంటి, వ్యవస్థ తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన మీరు వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి అంటే ఇక్కడ ఎర్ర చందనానికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ ప్రక్రియలో అక్కడ హత్యకు లేకపోతే ఎన్కౌంటర్కి గురైనటువంటి వాళ్ళు కూలీలు కావడం అంటే ఇక్కడ వాళ్ళతోనే ముగుస్తుందా, లేకపోతే చంపేయడం వల్ల మరొక ప్రమాదం కూడా ఉందా? ఎన్కౌంటర్లో చంపేయడం వల్ల సాక్ష్యాన్ని కూడా తుడిచేసేటువంటి అవకాశం ఉందా? దొరికిన ఉగ్రవాదులందరినీ ఏక బిగిన కాల్చేవతల పారేస్తే ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోకపోతే ఆ ఉగ్రవాదకు సంబంధించినటువంటి చైన్ ఎలా బ్రేక్ చేస్తారు? అట్లాగే స్మగ్లింగ్ సంబంధించిన దొరికిన వాళ్ళు దొరికినట్టు కాల్చి పారేస్తే స్మగ్లింగ్ యొక్క మొత్తం ర్యాకెట్ని ఎలా ఛేదిస్తారు? కాబట్టి చంపడం వల్ల దర్యాప్తు కూడా న్యాయం జరుగుతుందా లేదా అన్నది చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.